హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో క్వాడ్రిలాటరల్స్ కన్స్ట్రక్షన్ అనేది చూసుకున్నాము. అందులో మనం 2 టైప్స్ చూసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెన్ 4 sides అండ్ 1 diagonal ఆర్ గివెన్. మనకు ఒకవేళ 4 sides ఇంకా 1 diagonal ఇచ్చారనుకోండి, అప్పుడు మనం క్వాడ్రిలాటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలాటరల్ ABCD in which AB equal to 4.6 centimeters, BC equal to 2.6, CD equal to 3.5, AD equal to 2.6 and the diagonal AC equal to 4.9. ఇక్కడ మనకి 5 లెన్స్ ఇచ్చాడు. 4 వచ్చేసి మనకి 4 లైన్ సిగ్మెంట్స్ లెన్స్, ఇంకా 1 వచ్చేసి డయాగ్నల్. సో దీన్ని ఎలా డ్రా చేయాలంటే, ఫస్ట్ మనం ఒక లైన్ సిగ్మెంట్ సేమ్ అన్నిటికీ మన సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఏబిసిడి అనే క్వాడ్రిలాటరల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏబి తీసుకున్నాను. 4.6 అని ఇచ్చాడు మనకి. సో 4.6 లెంత్ ఉండేలాగా నేను ఇక్కడ లైన్ సిగ్మెంట్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇది 4.6 లెంత్, ఇది ఏబి అవుతుంది మనకి. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి, విత్ ఏ అండ్ బి యాజ్ సెంటర్స్ డ్రా 2 arcs ఆఫ్ రేడియస్ 4.9 అండ్ 2.6 రెస్పెక్టివ్లీ. మనకి ఏడి ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ బీసీ తెలుసు కదా, ఇక్కడ ఉండేది బీసీ. మనకి బీసీ కావాలంటే ఏం చేయాలి, మనకి ఫస్ట్ నేను బీసీ ఈక్వల్ టు లెంత్ 2.6 ఇచ్చాడు కాబట్టి 2.6తో ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ నాకు ఏసీ కూడా ఇచ్చాడు, డయాగ్నల్ కూడా ఇచ్చాడు. అది ఎంత మనకి డయాగ్నల్ వచ్చేసి 4.9 కాబట్టి నేను 4.9 రేడియస్గా తీసుకొని ఇంకొక ఆర్క్ డ్రా చేస్తాను. అది ఎక్కడి నుంచి, మనకి డయాగ్నల్ అనేది ఏ నుంచి వస్తుంది కదా మనకి, ఏసీ అంటే కాబట్టి నేను ఏ నుంచి ఇంకొక ఆర్క్ని దీన్ని కట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ డ్రా చేసుకున్న ఆర్క్ని ఇది కట్ అవ్వట్లేదు నేను. సో మళ్ళీ 2.6 మెజర్ పెట్టుకొని 2.6 తోటి మళ్ళీ ఒకసారి కట్ చేద్దాము దీన్ని. 2.6. సో ఇక్కడికి, సో మనకి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది ఏమవుతుంది, నేను ఇక్కడ ఇదేమో 2.6 లెంత్ ఇచ్చాడు కాబట్టి 2.6తో ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ మనకి డయాగ్నల్ కూడా ఇచ్చాడు. ఏసీ అనేది ఎంత ఇచ్చాడు, 4.9 కాబట్టి 4.9 తోటి ఇక్కడ సేమ్ ఇదే ఆర్క్ని కట్ చేశాను. అప్పుడు నాకు ఇది సి అవుతుంది. సేమ్ నెక్స్ట్ మనకి మళ్ళీ డి కావాలి కదా. సో డి కావాలంటే ఏం చేయాలి మనము, ఇప్పుడు నేను సిడి కావాలి మనకి. సిడి అనేది 3.5 ఇచ్చాడు కాబట్టి నేను సి నుంచి 3.5 రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. 3.5 అని కాబట్టి ఇక్కడ సి నుంచి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఆర్క్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏడి కూడా ఇచ్చాడు 2.6 అని. సో నేను ఇక్కడ మళ్ళీ 2.6 తీసుకొని అదే ఆర్క్ని ఏ నుంచి మళ్ళీ డ్రా చేస్తున్నాను, ఇంకొక ఆర్క్ని ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, మనకి డి అనే పాయింట్ కూడా వస్తుంది. ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ని డి అనుకుందాము. సో ఇప్పుడు మనకి ఏబిసిడి అన్ని పాయింట్స్ వచ్చాయి కాబట్టి వీటిని జాయిన్ చేద్దాం మనము. మనకి ఇది క్వాడ్రిలాటరల్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏసీ కూడా తీసుకున్నాను కాబట్టి మనము డయాగ్నల్ కూడా డ్రా చేద్దాం. ఏసీ అనేది మనకి ఇది ఎంత ఉంది లెంత్, డయాగ్నల్ 4.9. నెక్స్ట్ బీసీ, ఇక్కడ బీసీ ఎంత వచ్చింది మనకి, ఎంత ఇచ్చారు 2.6. నెక్స్ట్ సిడి అనేది 3.5. నెక్స్ట్ ఇక్కడ ఏడి వచ్చేసి 2.6. సో మనకి టోటల్ ఇక్కడ మనకి 3.5 వచ్చింది చూడండి. మనం ఇలా డ్రా చేస్తే ఇక్కడ లెంత్ సిడి. సో మనం ఇక్కడ టోటల్గా క్వాడ్రిలాటరల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ ఏబి అనే లైన్ సిగ్మెంట్ డ్రా చేశాను. మనకి ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారము బీసీ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఇంకా డయాగ్నల్ కూడా ఇచ్చాడు కాబట్టి డయాగ్నల్ కూడా రావాలనేసి నేను ఇక్కడ ఏ నుంచి 4. ఇక్కడ మనకి డయాగ్నల్ అంటే ఇక్కడ నుంచే ఉంటుంది కదా, ఏ నుంచి సి కదా. సో నేను ఇక్కడ ఎంత లెంత్ ఇచ్చాడో అంత రేడియస్ తీసుకొని కంపాస్తో ఇక్కడ ఒక ఆర్క్ గీసాను. నెక్స్ట్ బి నుంచి ఇచ్చిన లెంత్ తోటి ఇక్కడ అదే ఆర్క్ను కట్ చేశాను. అప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ ఏమవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ మనకి సి వచ్చింది, ఇంకా మనకి ఏం కావాలి, డి కావాలి. సో డి కోసం నేనేం చేశానంటే మనకి సిడి ఈక్వల్ టు 3.5 ఇచ్చాడు కాబట్టి 3.5 అనే రేడియస్తోని మనం కంపాస్లో ఇక్కడ నుంచి సి నుంచి సెంటర్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేశాను. నెక్స్ట్
నెక్స్ట్ మళ్ళీ మనకి ఏడీ కూడా తెలుసు కాబట్టి 2.6 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ నుంచి సేమ్ అదే ఆర్క్ని నేను 2.6 రేడియస్తో దీన్ని కట్ చేశాను అన్నమాట. అప్పుడు మనకి డి అనే పాయింట్ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ మొత్తం అన్ని పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ వర్టెక్స్ ఏబిసిడి అన్నీ వచ్చేసాయి కాబట్టి వాటిని జాయిన్ చేశాను. సో దీంతో మనకి కావాల్సిన క్వాడ్రిలాటరల్ అనేది ఫామ్ అయ్యింది. ఇక్కడ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ వెన్ 2 అడ్జసెంట్ సైడ్స్ అండ్ 1 డయాగ్నల్ ఆర్ గివెన్. మనం ఇక్కడ ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 3 సైడ్స్ ఇచ్చాడు, PQ, QR, PR. మనం ఈ 3 సైడ్స్ తోటి మనము ఒక ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనకి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, మనకి ప్యారలలోగ్రామ్లో కూడా మనకి 4 సైడ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇలా వస్తుంది మనకి, ఇక్కడ మనకి ఈ 2 ఆపోజిట్ ఉంటాయి కదా, ఈ 2 ప్యారలల్గా ఉంటాయి, ఈ 2 ప్యారలల్గా ఇలా వస్తుంది అన్నమాట మనకు డయాగ్రామ్. సో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం మనము. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, డ్రా ఏ లైన్ సిగ్మెంట్ PQ ఈక్వల్ టు 3.7. సో మనం ఇక్కడ ఫస్ట్ PQ ఈక్వల్ టు 3.7 తోటి ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేసుకుందాము. 3.7 ఇచ్చాడు కాబట్టి 3.7. సో ఇక్కడికి వచ్చింది మనకి. ఇది వచ్చేసి ఏంటి మనకి PQ కదా, సో ఇది P, ఇది Q. 3.7 సెంటీమీటర్స్. ఇందులో మనకి 2 అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు, ఇంకా 1 డయాగ్నల్ ఇచ్చాడు. సో మనకి PQ అనేది ఒక సైడ్ వచ్చింది మనకి. సో 3.7 ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డ్రా రేడియస్ ఆఫ్ 4.8. మనకి ఇక్కడ PR అంటే మనకి డయాగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇలా వస్తుంది కదా, మనకి ఇక్కడ వస్తుంది R అనేది, PQRS. సో మనకు డయాగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ నేను మనకి ఇచ్చిన డయాగ్నల్ లెంత్ 4.8 ఉంది కదా, 4.8 తీసుకొని నేను ఒక ఆర్క్ని డ్రా చేసుకుంటున్నాను 4.8తో రేడియస్తో. సో ఇది 4.8 ఇచ్చాడు. సో P నుంచి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ Q నుంచి Q సెంటర్ తీసుకొని Q యాజ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ 2.3. మనకి QR అనే డిస్టెన్స్ ఇచ్చాడు కదా మనకి క్వశ్చన్లో. సో QR ఎంత ఇచ్చాడు, 2.3 కాబట్టి 2.3 ఫస్ట్ ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాము ఈ ఆర్క్ని. సో ఇప్పుడు 2.3 అనే రేడియస్ తీసుకొని నేను Q నుంచి కూడా సేమ్ అదే ఆర్క్ని మనము కట్ చేయాలన్నమాట. 2.3 ఇక్కడ 2.3 వచ్చింది. Q నుంచి కట్ చేస్తున్నాను సేమ్ అదే దాన్ని. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ పాయింట్ మనకి R అవుతుంది. నెక్స్ట్ ఇదేమై ఇక్కడ R అనే పాయింట్ వచ్చింది మనకు. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా S అనేది రావాలి. ఇక్కడ మనకి ప్యారలలోగ్రామ్లో మనకి ఇక్కడ ఎస్కి సంబంధించిన ఏ మెజర్మెంట్ ఇవ్వలేదు. సో మనం ఇది ఎలా డ్రా చేయాలంటే, మనకి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో నాకు ఇక్కడ PQ అనేది లెంత్ 3.7 అని ఇచ్చాడు. సో సేమ్ మనకి ఇప్పుడు ఇది PQ ఇచ్చాడు, నాకు R తెలుసు, S తెలియదు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, RS లెంత్ కూడా సేమ్ వస్తుంది కాబట్టి నేను సేమ్ అదే లెంత్తో ఒక ఆర్క్ డ్రా చేసుకుంటున్నాను. 3.7 అని తెలుసు కాబట్టి సేమ్ అదే లెంత్తో నేను రేడియస్ తీసుకొని కంపాస్తో ఒక ఆర్క్ గీసాను. నెక్స్ట్ మనకి ఇక్కడ విత్ P యాజ్ ద సెంటర్ డ్రా అనదర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 2.3. మనకి QR అనేది తెలుసు కదా, ఇప్పుడు ఇది 2.3 అని మనకి ఇచ్చాడు క్వశ్చన్లో. సో మనకి QR తెలుసు కాబట్టి సేమ్ ఇదే లెంత్ తీసుకొని మనము ఈ 2.3 సెంటీమీటర్స్ సేమ్ ఇదే లెంత్ ఆర్క్గా తీసుకొని ఇదే లెంత్ రేడియస్గా తీసుకొని మనము ఇక్కడ నుంచి కూడా సేమ్ P నుంచి ఇంకొక ఆర్క్ని దీన్ని కట్ చేయాలి. అప్పుడు వచ్చే పాయింటే, ఇంటర్సెక్షన్ అయ్యే పాయింటే మనకు S అవుతుందన్నమాట. మనకి ఇక్కడ Sకి రిలేటెడ్గా మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ప్యారలలోగ్రామ్ రూల్ ప్రకారం ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి నేను ఇక్కడ ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేశాను. సో మనకి ఇది వచ్చేసి రిక్వైర్డ్ ప్యారలలోగ్రామ్ అన్నమాట. దీని లెన్స్ వచ్చేసి 3.7, ఇది కూడా 3.7, 2.3, 2.3. సో మనకి దీంతో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ చూద్దాము, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ వాటికి సంబంధించినవి. థ్యాంక్ యూ వెరీ మచ్.